యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదత్త. ఈ వీడియో మనందరికీ మోటివేషన్, మనందరికీ ఇన్స్పిరేషన్ అండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఒక గొప్ప మహానుభావుడిని పరిచయం చేయబోతున్నాను. నిజంగా ఆయన జీవితం మనందరికీ ప్రేరణ, ఆయన జీవితం మనందరికీ మార్గదర్శకం. శరీరం బలహీనమైన ఆత్మ విశ్వాసం తగ్గలేదు. భక్తి అంటే ఏంటో, నిజమైన ఆనందం ఎక్కడుందో ఆయన జీవితం మనందరికీ నేర్పిస్తుంది. భక్తి అంటే ఏంటో, నిజమైన ఆనందం ఎందులో ఉందో ఆయన జీవితాన్నే మనం తెలుసుకోవాలి. ఆయన జీవితమే మనకి నేర్పిస్తుంది. ఒకప్పుడు బ్యాంక్ ఉద్యోగిగా నిబద్ధతతో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా భక్తి మార్గంలోకి వచ్చారు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఆయన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మలుచుకుంటున్నారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు. భక్తి అంటే మన జీవితాన్నే ఆరాధనగా మలుచుకోవడం. అదే ఆయన జీవితం మనకి నేర్పిస్తుంది. భక్తి, గురు భక్తి అంటే ఏంటో మనం ఉదాహరణగా తీసుకోవాల్సిన గొప్ప మహానుభావులైన నాన్నగారు 108 రోజుల పాటు ఒక్క రోజు కూడా ఆపకుండా శ్రీ గురు చరిత్ర పారాయణం 108 సార్లు చేశారు. ఇది ఆయన భక్తికి, గురువుపై ఉన్న చంచల విశ్వాసానికి నిదర్శనం. నిజానికి వృద్ధాప్యం చాలా భయంకరంగా ఉంటుంది, కానీ దాన్ని భక్తి దారిలో తీసుకెళ్ళామనుకోండి, ఎంతో ఆనందంగా జీవించగలం. ఈ వృద్ధాప్యం చాలా మందికి భయానకంగా అనిపిస్తుంది. మన వయస్సుతో పాటు శరీరం కూడా బలహీనమవుతుంది. మన మనస్సు ఒంటరితనంతో నిండిపోతుంది. మనకి ఎంతో ఇష్టమైన వారు కూడా దూరం అవుతారు. ఈ ప్రపంచమే మారిపోయింది అనేలాగా అనిపిస్తుంది. అప్పుడు మన మనసుకు అనిపిస్తుంది, ఇదే నా జీవితము అని. కానీ ఆ వృద్ధాప్యాన్ని భక్తి మార్గంలోకి తిప్పగలిగితే, ఆ భయాన్ని భగవద్భక్తిగా మనం మార్చగలిగితే, అప్పుడు అదే వృద్ధాప్యం ఎంతో ఆనందకాలంగా మారుతుంది. శరీరం బలహీనమైనా పర్వాలేదు, మనస్సు దృఢంగా ఉంటే చాలు. దైవ భక్తితో గడిపిన ఒక్క రోజు కూడా సాధారణంగా గడిచిన 100 రోజుల కంటే గొప్పది. కాబట్టి మీరు వృద్ధాప్యంలో ఉన్న భయపడకండి. దాన్ని దైవానుబంధానికి ఒక ద్వారమని భావించండి. భక్తి దారిలో నడిస్తే వృద్ధాప్యము ఒక వరంగా మార్చుకోవచ్చు. బ్యాంక్ రంగంలో జీవితాంతం కష్టపడి సేవ చేసిన ఆయన రిటైర్డ్ అయ్యి విరామం తీసుకున్నా కూడా ఆయన భక్తికి మాత్రం ఎప్పుడూ విరామం ఇవ్వలేదు. ప్రతి ఉదయం ప్రార్థనతో, ప్రతిరోజు సేవతో, ప్రతి క్షణం ధర్మంతో గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన జీవితం ఒక మార్గదర్శకం. భక్తి మార్గంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. 108 రోజులు ఒక్క రోజు కూడా విరామం లేకుండా శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. ఇలాంటి అచంచలమైన భక్తి మనందరికీ ప్రేరణ. భక్తి మార్గంలో నిలకడ చూపిన వారే నిజమైన ఆదర్శులు. మనము జీవితంలో కొంతమంది వ్యక్తులు మనకు కేవలం పరిచయాలుగా కాదు, మనకి మార్గదర్శకులు అవుతారు. మన అంతరంగాన్ని మలుస్తారు. మనం గురువుపై నమ్మకం పెట్టుకుంటే జీవితమే మారిపోతుంది. ఇది సత్యం. ఇది ఆమెతో ప్రయాణం సాగించే వారికే తెలుస్తుంది ఆ మాధుర్యం. ఇప్పటికే ఎంతో మంది వారి ఆశీర్వాదంతో భక్తి మార్గం వైపు పయనమవుతున్నారు. నాన్నగారు నిర్మలమ్మ గారిని గురువుగా స్వీకరించి వారు చూపిన మార్గంలో నడుస్తూ 108 రోజులు 108 శ్రీ గురు చరిత్ర ఏక పారాయణం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు. మనలో ఎంతమంది ఆయనలా అంత క్రమశిక్షణతో, అంత నిబద్ధతతో భక్తి మార్గంలో నడవగలుగుతాము? ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి భగవంతుని స్మరణతో ప్రారంభించి తిరిగి పడుకునేదాకా భగవంతుని స్మరణతోనే ఆయన జీవితం నిజమైన ఆదర్శం మనందరికీ. నిజమైన భక్తుడి జీవన విధానం ఎలా ఉండాలో ఆయన జీవితం మనకి చూపిస్తుంది. ఈ వృద్ధాప్య దశలో కూడా ఆయన ముఖంలో చిరునవ్వు, ఆయన హృదయంలో భక్తి, మాటల్లో ఎంతో శాంతి.
జీవితాన్ని ఆనందంగా గడపడం అంటే ఏంటో స్వయంగా ఆయన చూపిస్తున్నారు. అందుకే ఆయన జీవితం మనందరికీ ఒక ఆదర్శం, ఒక ప్రేరణ. నిజానికి మనకి ఎంత డబ్బున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా అవి నిజమైన ఆనందాన్ని ఇవ్వవు. అవన్నీ తాత్కాలికం. నిజమైన ఆనందం, సంతోషం బయట నుండి రావు. అది భక్తిలోనే ఉంది. ఆనందం అంటే పారాయణంలో ఉంది. ప్రతిరోజు భగవంతుని నామస్మరణతో గడిపే ఆయన జీవితం మనకు గొప్ప పాఠం చెబుతోంది. సత్యమైన సంతోషం భోగాలలో ఉండదు, భక్తిలో మాత్రమే ఉంటుంది. నిజమైన మనశ్శాంతి పారాయణంతోనే వస్తుంది. ఇంత గొప్ప మహానుభావుణ్ణి మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జీవితాన్ని మనం కూడా ప్రేరణగా తీసుకోవాలి. వెంకటేశ్వరరావు నాన్నగారికి పాదాభివందనాలు. జై గురుదేవ దత్త.